హలో. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, అన్న ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రిజిస్ట్రేషన్ చేసి సబ్మిట్ చేసినాము. కానీ ఇంతవరకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు. అంటే ఓన్లీ సబ్మిటెడ్ దగ్గర మాత్రమే గ్రీన్ టిక్ వచ్చింది. ఇంకా వెరిఫైడ్ దగ్గర, అప్రూవ్డ్ దగ్గర గ్రీన్ టిక్ రాలేదు. అసలు ఎప్పుడవుతాయి? ఇంకెంత టైం పడతది? ఎన్ని డేస్‌లో మాది వెరిఫికేషన్ అవ్వచ్చని అడుగుతా ఉన్నారు. అయితే ఈ వెరిఫికేషన్ అనేది సబ్జెక్ట్ వైజ్ జరుగుతుందన్నమాట. ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత, అంటే ఒక కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో కోర్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే వెరిఫై చేస్తారు. సో 1-2 రోజులు టైం పడుతుంది. పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైలీ 1-2 సార్లు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ స్టేటస్ ఎట్లా ఉందని చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 3 స్టెప్స్, అంటే ఇక్కడ సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్. సో ఈ 3 దిక్కుల మనకైతే 3 టైమ్స్ మనకు గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత కింద మీరు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. అంతేకాకుండా వ్యూ రిపోర్ట్ అని కూడా వస్తుంది అన్నమాట. సో మీరు ఆ వ్యూ రిపోర్ట్ మీద నొక్కగానే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీరు ఏ కోర్స్కి అప్లై చేశారు అని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు వ్యూ రిపోర్ట్లో చూపిస్తుంది. అది ఎట్లా ఉంటుందని ఒకసారి చూపిస్తాను మీకు. అయితే దానికంటే ముందు ఇంకో విషయం మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, కొంతమందికి ఇక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఎందుకు అంటే, మీరు సిపి గెట్కి ఎగ్జామ్కి అప్లై చేసుకునేప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఫలానా సబ్జెక్ట్, సపోజ్ మైక్రోబయాలజీ అనుకుందాం. మైక్రోబయాలజీ రాయాలి అంటే మీకు డిగ్రీలో ఈ సబ్జెక్ట్ ఉంటేనే రాయగలుగుతారు అని ఉంటుందన్నమాట. సో అట్లా కొన్ని కోర్సెస్కి మీరు డిగ్రీలో ఈ కోర్స్ ఉంటేనే మీరు ఈ కోర్సు టెస్ట్ అటెండ్ అవ్వాలి అని ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నట్టు. అట్లా కాకుండా నాకు డిగ్రీలో వేరే సబ్జెక్ట్ ఉండి లేదు నేను ఆ కోర్సు రాస్తా అంటే కొన్ని కోర్సెస్కి వాళ్ళైతే అట్లా యాక్సెప్ట్ చేయరన్నమాట. కానీ కొన్ని కోర్సెస్కి మాత్రం ఎనీ గ్రాడ్యుయేట్, మీరు ఏ డిగ్రీ అయినా చదవండి, బీఎస్సీ చదవండి, బీఏ చదవండి, వాటికైతే మీరు కొన్ని కోర్సెస్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసుకునేట్టు ఉంటుంది అన్నమాట. సో వాటికైతే ఆటోమేటిక్గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఏవైతే కొన్ని కోర్సెస్కి మీరు డిగ్రీలో స్పెసిఫిక్గా మీరు ఈ కోర్స్ చదివి ఉంటేనే మీరు టెస్ట్ అటెంప్ట్ చేయగలుగుతారు అని ఉంటుంది. సో వాటికైతే ఖచ్చితంగా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. దానికైతే ఇంకా మనమైతే ఏం చేయలేమన్నమాట. సో మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఎగ్జామ్ రాసే ముందు, సిపి గెట్ అప్లికేషన్ చేసే ముందు చెక్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. రైట్, మీరైతే సిపి గెట్ 2024 అఫీషియల్ సైట్లోకి అయితే రండి. ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇన్ఫర్మేషన్ బ్రౌజర్ అని కనిపిస్తూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకైతే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో మీకు ఏ కోర్సు ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎట్ ది సేమ్ టైము ఏ కోర్సులకి మీరు టెస్ట్ రాయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అంటే, డిగ్రీలో మీకు ఈ కోర్సు ఉంటేనే, ఈ కోర్స్ చదివి ఉంటేనే మీరు ఈ టెస్ట్ రాయగలరు అని చెప్పేసి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి అన్నమాట. అన్ని సబ్జెక్ట్స్కి కాదు, కానీ కొన్ని సబ్జెక్ట్స్కి అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఒకసారి నేను చూపిస్తాను. ఇదే ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు ఒకసారి ఎంఏ ఇంగ్లీష్ చూడండి. ఇక్కడ ఎంఏ ఇంగ్లీషు, ఏఐహెచ్సిఏ, వాటికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉందన్నమాట. సో మీ డిగ్రీలో బీఎస్సీ చేసినా సరే, బీఏ చేసినా, బీకామ్ చేసినా, ఏం చేసినా కూడా, అంటే ఏ కోర్సు చదివినా సరే మీరైతే ఎంఏ ఇంగ్లీష్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. మీరు కింద ఎంఏ కన్నడ చూడండి. మీకు డిగ్రీలో కన్నడ సబ్జెక్టు చదువుకొని ఉంటేనే, కన్నడ యాజ్ ఏ లాంగ్వేజ్ ఉంటేనే మీరు కన్నడ టెస్ట్ని అయితే అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమాట. సో అట్లా కొన్ని సబ్జెక్ట్స్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా రాసుకోవచ్చు, కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రం, కొన్ని కోర్సెస్కి మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఇది మీకేమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక ఈ విషయం ఇట్లా ఉంచితే వ్యూ రిపోర్ట్, అసలు ఈ వ్యూ రిపోర్ట్ ఏంటి, మీకు ఈ వ్యూ రిపోర్ట్ వచ్చిందా, అసలు ఈ వ్యూ రిపోర్ట్లో ఏముంటుంది అని చెక్ చేస్తే, మీరు ఈ వ్యూ రిపోర్ట్ మీద నొక్కగానే మీకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఏ టెస్ట్ రాశారు, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మీ పేరు, మీ ఫాదర్ నేము, ఎట్ ది సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, పేరెంటల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మీకైతే ఈ లిస్ట్లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ నోట్ అని ఉంది కదా, ఒకసారి చూడండి మీరు. ఈ నోట్కి సంబంధించి విషయం ఏంటంటే, మీరు ఏదైనా తప్పు డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా కూడా మేము వాటిని కరెక్ట్ డాక్యుమెంటే అప్లోడ్ చేసినామని మేము వాటిని వెరిఫై చేసి మీకు అప్రూవ్డ్ అని ఇస్తే, ఫ్యూచర్లో మీకు అడ్మిషన్ వచ్చినా సరే, మీకు యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినా, కాలేజ్లో అడ్మిషన్ వచ్చినా, ఫ్యూచర్లో మీరు అప్లోడ్ చేసింది రాంగ్ డాక్యుమెంట్ అని మేము మళ్ళీ మాకు తెలిసినప్పుడు మీ అడ్మిషన్ అయితే క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేసి ఈ నోట్ యొక్క అర్థం అన్నమాట. సో కాబట్టి మీరు ఇప్పుడే ఏమైనా డాక్యుమెంట్స్ తప్పుగా అప్లోడ్ చేస్తే, లేదంటే రైట్ అప్లోడ్ చేసినా వాళ్ళు
రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారని మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేసినా సరే మీరైతే సిపి గేట్ వాళ్ళకి మెయిల్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తారు. బట్ ఇన్ కేస్ రిప్లై ఇవ్వకపోతే, ఇన్ కేస్ మీరు ఏదైనా డాక్యుమెంట్ కరెక్ట్ అప్లోడ్ చేసినా కూడా మీ డాక్యుమెంట్ రాంగ్ అప్లోడ్ చేసిర్రు అని మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరైతే వాళ్ళకు హెల్ప్ డెస్క్ వాళ్ళకు మెయిల్ చేయండి. సో ఇదన్నమాట విషయము. దట్స్ ఆల్ ఫర్ నౌ. For further latest CP Gate updates, stay tuned to our channel Science Feeds.